ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొను వారి యందు, ది లార్డ్ టేకెత్ ప్లెజర్ ఇన్ దెమ్ దట్ ఫియర్ హిమ్, ఇన్ దోస్ దట్ హోప్ ఇన్ హీజ్ మెర్సీ. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆయన యందు భయభక్తులు గల వారి యందు, యెహోవా కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నిజంగా దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఎవరి గురించైతే ఆనందిస్తాడో వారిని తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది: వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. వారి ప్రాణము కాపాడబడుతుంది. మరణములో ఉన్న వారి ప్రాణము తప్పించబడుతుంది. కరువు రాకుండా దేవుడు వారిని సజీవులుగా కాపాడతాడు. ఏ రోగమైనా కానీ దేవుడి యందు భయభక్తులు ఉన్నవారికి ఏమీ హాని చేయలేదు. వారి పరిస్థితి ఎలాగునన్నా ఉండని దేవుడు వారి కరువులో కూడా తోడై ఉండి వారికి సమృద్ధిని కలుగజేసే దేవుడిగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్క మనిషికి అలవాటు కావాలి. ప్రతి ఒక్క మనిషి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన ఇంటి వారిని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారముగా మనము తయారు చేసుకోవాలి. ఎందుకని మనం ఈరోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన బిడ్డలను, మనలను, లేదా మన తర్వాత వారిని కాపాడుటకు మనకంటూ సజీవమైన దేవుడు కావాలి. నీ తర్వాత నీ బిడ్డలకు నీ దేవుడు కావాలి. ఎందుకంటే ఆయన వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. వారికి కరువు రాకుండా కాపాడతాడు. ఒకవేళ కరువులో వారుంటే వాళ్ళను సజీవులుగా కాపాడతాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది గనుక, కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉంటుంది గనుక, మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉండక మానడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చాలామంది అనుకుంటుంటారు, మాకు ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యములు ఉన్నాయి, మాకు అవి సరిపోతాయి, మేము దేన్నైనా డీల్ చేసుకోగలము అని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి, కొన్నిసార్లు అవి ఏవి కూడా ఉపయోగపడవండి. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, మన క్షేమము ఆయన చేతిలో ఉందండి. కాబట్టి యెహోవాను మనము ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమునై ఉన్నాడు. దేవుడు నీకు ఏదో ఒక రూపకంగా సహాయం చేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు, సహాయాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి నువ్వు అడగాలి దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఇది విశ్వాసం. ఆయన యందు
ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది, మన మీద నిలుస్తుంది అనేటువంటి విశ్వాసము మనకుండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడనక్కర్లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ విషయంలోనైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటెన్నటికీ సిగ్గుపడనక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఎవరికైతే యెహోవా దేవుడిగా ఉంటాడో వారు ధన్యులు. ఎవరైతే దేవునికి స్వాస్థ్యముగా అనగా దేవుని హక్కుగా, దేవుని ఆస్తిగా, దేవుని ఐశ్వర్యముగా జనులు ఉంటారో వారు కూడా ధన్యులండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మొదటిగా నీకు దేవుడు కావాలి. దేవుడు నీకుంటే నిజంగా నీవు ధన్యుడవు, నిజంగా నీవు ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. ఫస్ట్ దేవుడు నీకుండాలి. తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నువ్వున్నప్పుడు నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ ఆనందమును, నీ సంతోషమును, నీ నీతి, నీ సమాధానమును బట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అది నీకు ధన్యత. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. దేవుడు ఏదైనా ఆలోచన చేశాడంటే ఆయన ఆలోచన తరతరాలు ఉంటుంది. ఆయన సంకల్పము సదాకాలము నిలుస్తుంది. ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది. మన ఆలోచనలు కొన్నిసార్లు కొంతకాలమే నిలుస్తాయేమో, కానీ దేవుడి ఆలోచనలు మాత్రము శాశ్వత కాలం నిలుస్తాయి. దేవుడు ఏదిచ్చినా శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. అల్పకాల సంతోషము కాదు ఆయన ఇచ్చేది. ఆయన ఇచ్చేది ఏదైనా సరే శాశ్వత కాలమైనటువంటి, సదాకాలము నిలిచేటువంటి ఆలోచన ఆయన ఇస్తాడు. ఆశీర్వాదాలు ఆ విధంగానే ఆయన కురిపించి కుమ్మరిస్తాడు. ఆయన సంకల్పాలు తరతరాలు ఉంటాయి. ఒకరోజు 2 రోజులు కాదు. మన ఆలోచనలు కొద్దిపాటివండి. ఈరోజు రేపు ఓ 10 సంవత్సరాల వరకు మనం అంచనా వేసుకోగలమేమో, కానీ ప్రభువు మాత్రము తరతరాల వరకు మరి అంచనా వేసి నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. అవును, ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృజించినవాడు. ఈ మనుషులకు ప్రాణమును ఇచ్చి జీవాత్మను ఇచ్చినవాడు గనుక ఆయనకు భయపడాలి. ఆయన దేనికి భయపడమంటున్నాడు? నిన్ను పాపము చేయకుండా ఉండడానికి నిన్ను భయపడమంటున్నాడు అంతే. ఆయన నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటాడండి, కానీ పాపములో పడతానంటే మాత్రం ఒప్పుకోడు. నీ ఇష్టం, ఈ భూమి మీద నువ్వేమన్నా చెయ్యి, మంచి పనులు ఏమన్నా చెయ్యి, ఎలాగైనా సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, ఏ విధంగానైనా సంతోషంగా ఉండు, కానీ పాపం మాత్రం చెయ్యొద్దు. పాపము చెయ్యొద్దు. పాపంలో ఉన్న సంతోషాన్ని నువ్వు వెతుక్కోవద్దు. పాపం చేస్తే దేవుడు శిక్ష వస్తుందేమో, పాపం చేస్తే దేవుడు దూరం అవుతాడేమో, పాపం చేస్తే దేవుడు నొచ్చుకుంటాడేమో, పాపం చేస్తే దేవుడు బాధపడతాడేమో, పాపం చేస్తే అది శాపంగా మారుతుందేమోనని భయపడాలి. పాపం విషయంలో తప్ప దేవుడు నిన్ను ఏ విషయంలో కూడా కట్టడి చేయడు. ఎక్కడ కూడా నీకు హద్దులు పెట్టడండి. నువ్వు ఎంత పనన్నా చెయ్యి, ఎంతన్నా భోంచేయి, ఎంతన్నా అనుభవించు, ఆనందించు, సంతోషించు, పాపము లేకుండా చెయ్యి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ప్రభువా, దేవా, నీ యందు మాకు భయభక్తులు కావాలి తండ్రి. నీ కృప మాకు కావాలి ప్రభువా. దేవా, మమ్మను బట్టి మీరు సంతోషించాలి, మమ్మను బట్టి మీరు ఆనందించాలి ప్రభువా. మీకు వందనాలు. దేవా, మాలో ఏమైనా తప్పిదములు, పొరపాట్లు ఉంటే ఆ తప్పిదములు, పొరపాట్లు కొట్టివేసి, తీసివేసి నాయన మాకు పరిశుద్ధత, నీతి దయచేయండి. నీ యందు భయము, నీ యందు భక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. ఎల్లప్పుడూ కూడా నీ కొరకు, నీ కృప కొరకు కనిపెట్టుకునే మంచి భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప సదాకాలం మీ మీద నిలిచి ఉండునుగాక. ఆమెన్.